Hello everyone, I hope that you're all doing well. This is me, Sujath. Now we are going to start the another important aspect about GST. Let us see that also. Okay, we were actually here, right? Logistics sector was over. Then I have told you that because of GST system, tax evasion chala custom andi. Tax evasion chala custom. Because the next stage వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావాలి కదా. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి క్లాతింగ్ తీసుకున్నా అండి, క్లాత్ తీసుకున్నా షర్ట్ మేక్ చేయడానికి. సో నేను గవర్నమెంట్కి ఏం చెప్పాలి, నాకు ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చేయండి, అయినా కట్టిన ట్యాక్స్ నాకు కావాలి కదా. ఓకే, సో మీరు కట్టిన ట్యాక్స్ నాకు కావాలి. సో గవర్నమెంట్కి నేను ఎన్ని పీసెస్కి ట్యాక్స్ కావాలి అది చూపించాలా లేదా. సో సార్ 10 పీసెస్ నేను మీ దగ్గర నుంచి తీసుకుంటే ఈ 10 పీసెస్ మీద మీకు పడిన ట్యాక్స్ నాకు ఇచ్చేయాలి గవర్నమెంట్. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్. మనం నిన్న చూసేసినాం. ఓకే, సపోజ్ మీరు నాకు ఇన్వాయిస్ ఇవ్వలేదనుకోండి, గవర్నమెంట్ నాకు ఆ 10 పీసెస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేయదు. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎంత కొన్నారు రా మెటీరియల్, ఆ మొత్తం రా మెటీరియల్కి ఇన్వాయిస్ పక్కా అడుగుతారు. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇవేజన్. ఓకే, ఆ ఇన్వాయిస్ ఇస్తే నేను ఆ ఇన్వాయిస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే నాకు ఆ ఇన్వాయిస్ మీద డబ్బులు వస్తాయి. కాబట్టి సో నేను డెఫినెట్గా మీకు అడుగుతూ ఉంటా, నా ఇన్వాయిస్ ఇవ్వండి అని అడుగుతా. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ మీరు ట్యాక్స్ కట్టకుండా ఉండలేరు, నేను మీకు అడగకుండా ఉండలేను ఇన్వాయిస్. సో ఎందుకంటే మీరు నాకు రా మెటీరియల్ సప్లై చేసిండ్రు కాబట్టి మీరు నాకు డెఫినెట్గా ఇన్వాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎంత వాల్యూది నాకు ఇన్వాయిస్ ఇస్తే అదే వాల్యూ మీద నాకు ఎంత ట్యాక్స్ రావాలి అది గవర్నమెంట్ ఇస్తుంది. సో మీరు ఎవేట్ చేస్తే నేను కూడా ఎవేట్ చేసినట్లుగా అవుతుంది, నాకు టక్క డబ్బులు వస్తాయి. రైట్, సో దిస్ ఈజ్ ద రీజన్ ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ సిస్టమ్. ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే ఫైన్. మెనీ బిజినెసెస్ డిఫ్లేట్ ద వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ టు అట్రాక్ట్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. అంతే. 10 మీద మీరు ఏం చేస్తారంటే, సపోజ్ 10 గూడ్స్ ఉన్నాయి నా దగ్గర. 10 గూడ్స్ ఉంటే నేను 5 గూడ్స్ మీదనే ట్యాక్స్ పే చేస్తాను, 5 గూడ్స్ మీద ట్యాక్స్ పే చేయను. చిన్న బిజినెస్ అండి, ఎవరు చూస్తారు. ఓకే, ఒక సెలూన్ ఉందనుకోండి, న్యాచురల్ సెలూన్ ఉందనుకోండి, ఒక ఏంటంటే ఒక జిమ్ ఉందనుకోండి. ఓకే, సో ఏ కస్టమర్ ఎంత పే చేసిండు, ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు, ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయిపోయి, ఎవ్రీ మంత్ ఎంతమంది కడుతున్నారు, ఎవరు డిస్కంటిన్యూ అంటే చిన్న జిమ్స్కి ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తాడా? చూడడు. ఎన్ని జిమ్స్ ఉన్నాయండి, ఎన్ని స్పాస్ ఉన్నాయి. ఓకే, ల్యాక్స్ ఆఫ్ దేర్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఒక గల్లీకి ఒక జిమ్ ఉంది. సో విల్ దే కమ్ అండ్ సీ? దిల్ నాట్ కమ్ అండ్ సీ. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో వాళ్ళకి ప్రాఫిట్ అంటే 10 క్లయింట్స్ దగ్గర నుంచి ఆన్లైన్ పేమెంట్ 10 అవుట్ ఆఫ్ 10 క్లయింట్స్ 5 క్లయింట్స్ దగ్గర నుంచి ఆన్లైన్ పేమెంట్ తీసుకొని గవర్నమెంట్కి ఏం చూపిస్తాడంటే ఈ 5 క్లయింట్స్ నాకు దగ్గర వచ్చినాయని చూపిస్తాడు. ఇంకా 5 క్లయింట్స్కి ఏమంటాడంటే హార్డ్ క్యాష్ ఇచ్చేయండి అని చెప్తాడు. లేకపోతే మా డాడీ సెల్ మీద ఫోన్పే చేయమంటాడు, లేకపోతే బ్రదర్ అంటే స్టూడెంట్ ఉన్నాడు ఆయన సెల్ మీద చేయమంటాడు. అట్లా లేకపోతే ఫ్రెండ్ మెకానిక్ ఉంటే ఆయన పేరు మీద ఆయన గూగుల్ పే నెంబర్ ఇచ్చేస్తాడు. సో వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి ఏంటండి, మెకానిక్ షాప్ వెళ్ళి గవర్నమెంట్ డబ్బులు అడుగుతాడా? Not possible at all. So he will evade the taxes to increase his profit. Now ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ నాకు ఒకవేళ ఇది చెప్పింది, ఎవరైనా జిమ్కి పోతున్నారంటే వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ మేము మళ్ళీ ఇచ్చేస్తాం. ఇప్పుడు 5 క్లయింట్స్కి ఆయన ఏం చేసిండు, ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను 6th అనుకోండి, నేను పోయినా, నాకు కూడా జిమ్ సర్వీస్ కావాలి. ఆయన ఏమన్నాడు, సార్ 20,000 మెంబర్షిప్ అన్నాడు. సార్ క్యాష్లో ఇచ్చేయండి సార్ అని అన్నాడు. క్యాష్ ఇచ్చేది నేనేమన్నా, నేను క్యాష్లో ఇవ్వను, ఎందుకంటే నాకు ట్యాక్స్ వస్తుంది, గవర్నమెంట్ రిటర్న్ ట్యాక్స్ వస్తుంది. ఓకే, నేను ట్యాక్స్ కూడా కడతాను, నేను యాజ్ ఏ ఆనరబుల్ మంచి సిటిజన్ ట్యాక్స్ కూడా కడతాను. 20,000 మీద ఎంత ట్యాక్స్ అండి జిమ్కి? సార్ 20% సార్ అంటే. అవునా, అంటే 20,000కి 20% అంటే నేను 2,000 ఇవ్వాలి మీకు. రైట్, 4,000 ఇవ్వాలి. రైట్, 24,000 కడతాను. 24,000 కట్టిన తర్వాత ఆ 24,000 బిల్ నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ నాకు 4,000 ఇచ్చేస్తుంది. రైట్ ఆర్ రాంగ్? సో ఆయన నాకు ఇన్వాయిస్ ఇవ్వాలా లేదా, ఆయన నాకు బిల్ ఇవ్వాలా లేదా, కంప్యూటర్ జనరేటెడ్ బిల్ ఇవ్వాలి. అప్పుడే నేను అది ట్యాక్స్ ఇన్పుట్లో అంటే నేను జాయిన్ అవుతున్నప్పుడు ట్యాక్స్ ఎంత నాకు పడింది, ఆ ట్యాక్స్ నాకు గవర్నమెంట్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. This is what government has done in the manufacturing sector also. In the same way,
ఓకే, నెక్స్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టేజ్ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారు ఇన్వాయిస్ డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ, ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఓకే, సపోజ్ ఇట్లా కూడా ఉండొచ్చు. ఎట్లా అంటే మీరు నాకు సప్లయర్ అనుకోండి, మీరు ఏమన్నారంటే సార్ 50 యూనిట్స్ అన్నారు, 25 మీద నేను ట్యాక్స్ కట్టినా, మీరు కూడా కట్టకండి, ఏముంది. ఓకే, నేను అర్థమైపోయింది ఇది నాకు. బట్ వాట్ హ్యాపెన్, సమ్మన్ హూ ఈజ్ వెరీ జెన్యూన్, ఆయన వెన్ హిస్ ప్రొడక్ట్స్, సేమ్ ప్రొడక్ట్స్, పెన్ అందరూ పెనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆయన ప్రొడక్ట్స్ మార్కెట్లో వస్తే చీప్గా ఉంటాయి, మీ ప్రొడక్ట్స్ మార్కెట్లో వస్తే కొంచెం ఇంకా మీకు థ్రెటన్ కూడా ఉంటుంది, ఇంకా మీరు ఇల్లీగల్ పని కూడా చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఇంకా మీ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ రేట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, విత్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ కెన్ కంపేర్ అండ్ యూ కెన్ బి బుక్డ్. సో ఇట్స్ a very complicated procedure. I hope that you got this. If you even didn't get this, that is not important for our examination, but I've just given you very real scenarios how this works. Okay, tax evasion will not be there. Okay, ట్యాక్స్ లయబిలిటీ ఎస్కేప్ అయినారు చాలామంది, ట్యాక్స్ ఎవేడర్స్ అయిపోయినారు అప్పుడు. బట్ సచ్ యాక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్ నౌ. సచ్ యాక్షన్స్ వర్ పాసిబుల్ బిఫోర్, బట్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. Under the new tax regime of GSTIN, it will be single repository of all taxes. Single, ఒకటే దగ్గర ఒకటే పాయింట్లో taxes కలెక్ట్ చేస్తాం. In this way, we can improve the direct taxes to the GDP also over a period of time. Income tax department will have the access to data, thus they have a clear picture of the total sales and purchases and eventually the overall profitability of the every business. Overall profit. So indirect tax లో గవర్నమెంట్కి ఎంత డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఒక కంపెనీ సపోజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ కడుతుంది అనుకోండి, ఒక కంపెనీ, ఇది కూడా ప్రాపర్గా చెప్తా వినండి, యాజ్ ఎ సివిల్స్ కాన్సెప్ట్. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ సమ్ పీపుల్ మే బీ క్యూరియస్ టు నో, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. GST. Sujath Smart Pen Private Limited, ఇది నా కంపెనీ ఉందనుకోండి. సో 2018లో నేను GST ఎంత కట్టినా 1 crore. 2019లో నేను ఎంత కట్టినా 2 crore. 2020లో నేను GST ఎంత కట్టినా 3 crore. 2021లో I have paid a GST 4 crore. Okay, so indirect taxes. So when I am paying more and more indirect taxes, what does it mean? Suppose ఇప్పుడు నేను indirect taxes 1 crore కట్టినా, సో నాకు నా కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 10 lakhs. ఎక్కువ కట్టినా కాబట్టి 20 lakhs, ఇంకా ఎక్కువ 30 lakhs, ఇంకా ఎక్కువ 40 lakhs. Right? So when I am paying more and more indirect taxes, more and more GST, అంటే ఏంటి, I am doing more and more sales or not? I am doing more and more sales. మోర్ జిఎస్టీ కడుతున్నానంటే మోర్ సేల్స్ అవుతున్నాయి అన్నమాట. మోర్ సేల్స్ అయితే మోర్ ప్రాఫిట్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఆర్ నాట్. ఎవ్రీ సేల్ మీద నాకు ప్రాఫిట్ ఉంది, ఎవ్రీ పెన్ మీద నాకు ప్రాఫిట్ ఉంది, ఎంత యూనిట్స్ అమ్మితే అంత యూనిట్స్ మీద ప్రాఫిట్ ఉంది. సో వెన్ ఐఎమ్ పేయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ దట్ టాక్సెస్, ఇట్ మీన్స్ వాట్, ఐఎమ్ సెల్లింగ్ మోర్ అండ్ మోర్ దట్ పర్టికులర్ స్మార్ట్ పెన్స్. Okay, more and more smart pens sell cheste, it means what, I am earning more and more profit. When I am earning more and more profit, the government direct tax board, they will know okay, ee company inta indirect taxes ఎక్కువ పే చేస్తుంది, సో వీళ్ళది ప్రాఫిటబిలిటీ ఎక్కువ అవుతుంది, కానీ వీళ్ళు తక్కువ పే చేస్తున్నారని వాళ్ళకు అర్థమైపోతుంది, and they will be booking and they will be coming and raiding that particular company. Right? So this is how this system will help in the augmentation of revenues of direct taxes. Example here is, I am talking about corporate tax. Corporate tax. This is also one of the important aspect. Under the GST law, every sales invoice will get uploaded on the goods and service portal. So in the new regime, it is very tough to evade the tax. Advantages ani, ivanni advantages. Thus, it is likely to improve the overall compliance rate
compliance rate, and would also reduce the size of black economy. Very, very important aspect about GST is it will reduce the black economy. Black money generation తక్కువ చేస్తుంది ఇది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. కంప్లైన్స్ రేట్, కంప్లై అంటే ఎంత యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంత యూనిట్స్కి మీరు డబ్బులు కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్లైన్స్ రేట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కంప్లైన్స్ రేట్. సో ముందున్న స్టేజ్ వాళ్ళ దగ్గర నుంచి మనం మొత్తం నేను 10 యూనిట్స్ మీ దగ్గర నుంచి కొంటే 10 యూనిట్స్ ఇన్వాయిస్ నేను మీ దగ్గర నుంచి అడుగుతా. ఎందుకంటే మీరు కంప్లై చేయాలి. మీరు నాకు కంప్లై చేస్తే నాకు 10 యూనిట్స్ ఇన్వాయిస్ ఇస్తే నేను ఆ 10 యూనిట్స్ మీద పడిన ట్యాక్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటా. సో కంప్లైన్స్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ఫాలో ది ప్రొసీజరల్ లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ రిపోర్ట్ ఇట్ టు ద గవర్నమెంట్ హౌ మచ్ సేల్స్ యూ హ్యావ్ డన్. That is called as compliance. Comply cheyali. Okay. Then because of GST, government ante state government the revenues expenditure kuda revenues expenditure madhyalo difference undi kada. Inta pedda difference undadu eppudaina adi takku aitadanta. Okay, how? Okay, because of the introduction of GST, states will also get benefited. Etla state will reduce, this GST will reduce the అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ. అంతే కదా అండి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇవన్నీ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మీద, సర్వీస్ మీద, జిమ్స్ మీద, స్పాస్ మీద, గూడ్స్ మీద తెలంగాణ స్టేట్ కొన్ని ట్యాక్సెస్ లివీ చేస్తుంది ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ లివీ చేస్తుంది ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ముందున్న సిస్టమ్. సో తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుందంటే తెలంగాణ గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండాలి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి రిక్రూట్మెంట్ చేయాలి, మళ్ళీ సిటిఓస్ రిక్రూట్మెంట్ చేయాలి, మళ్ళీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అన్ని కంపెనీస్ డేటా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు పే చేసారు, ఎంత పే చేసారు, ఎంత పెండింగ్ ఉంది, దానికి అన్ని మేనేజ్ చేయడానికి ఒక పెద్ద వర్క్ ఫోర్స్ కావాలి, ఐటీ కావాలి, ఈమెయిల్ కావాలి, మళ్ళీ ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి మెయిల్ రాయాలి, ఎంత ప్రొడ్యూస్ అయిందా లేదా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి. సో ఒక బిగ్ ఎలాబరేట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నప్పుడు స్టేటే చేసుకోవాలి కదా అన్నీ, రైట్? జిఎస్టీలో ఇట్లా కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ఎవ్రీథింగ్, ఇంకా వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో మొత్తం ట్యాక్స్ బర్డన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది. ఇట్స్ గాన్. ఓకే, సో దట్ ఈస్ హౌ. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే జరుగుతుంది ఆన్ ద రెంట్ ఆఫ్ ది పర్టికులర్ డిపార్ట్మెంట్, ఆన్ ది మ్యాన్ ఫోర్స్, ఆన్ ది శాలరీస్, ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ మీద మొత్తం డబ్బులు ఎంత వెళ్తున్నాయి అది ఏమి ఇంకా వెళ్ళదు. సో గ్యాప్ కొంచెం తక్కువ. ఇంప్రూవ్ రెవెన్యూ ఎఫిషియన్సీ. సో అదే డబ్బులు వేరే పర్పస్ యూజ్ చేసుకుంటే రెవెన్యూలో ఎఫిషియన్సీ వస్తుంది. Uniformity in tax rate and procedures will lead to economically in compliance cost. Compliance కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఈజీగా, వాళ్ళకు కూడా ఈజీగా. ప్రాపర్గా కంప్లై చేసుకుంటే ఒకటే ట్యాక్స్ రేట్ కదా, ఎవెన్చువల్లీ ఎవ్రీ వన్ విల్ బీ వాట్ హ్యాపీ దట్ ఓకే ఒకటే రేట్, ఇంత కట్టినాం ఇంత కట్టలేదు, దట్స్ ఆల్. ఓకే, సో ఎవెన్చువల్లీ ఎకనామికల్లీ చాలా బెనిఫిట్ అవుతుంది. The GST regime will also increase the shareable pool of resources, resulting in transfer of large funds to the state for the development works. GSTలో కొన్ని గవర్నమెంట్స్కి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ముందున్న సిస్టమ్ కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంట GSTలో. సో వాళ్ళు మంచి ఏమైంది, వాళ్ళు రెవెన్యూ వాళ్ళది డబ్బులు సెంట్రల్ షేర్స్ అంటారు. ఏమంటారు మనం? సెంట్రల్ షేర్స్. We call it as what? సెంట్రల్ షేర్స్ అంటారు. సో చాలా స్టేట్స్కి పెరిగిపోయినాయి. ఓకే, జిఎస్టీలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, కొన్ని స్టేట్స్కి తక్కువ వచ్చినాయి. ఆ తక్కువ వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? కాంపెన్సేషన్ ఇస్తున్నాం ఫర్ 5 years. ఓకే, సో మోర్ డబ్బులు టు ద స్టేట్స్, ద మోర్ వెల్ఫేర్ మెజర్స్ దే కెన్ టేక్ అండ్ దే కెన్ రిమూవ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కంట్రీ. Central cesses will be subsumed into the GST. Central cesses will be subsumed in the GST. Okay, cess is levied by the government for a specific purpose. That's we have already discussed about cess. Now, మనం cess and surcharges గురించి ఆల్రెడీ మీరు విన్నారు, మనం ప్రాపర్గా చదువుకున్నాం. నేను ఏం చెప్పినా మీకు
సెంట్రల్ గవర్నమెంట్ మన ఇండియాలో ఫిస్కల్ డెవల్యూషన్ ఉంది. ఏముంది? ఫిస్కల్ డెవల్యూషన్ ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన మొత్తం ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్కి కొంచెం పర్సంటేజ్ ఇచ్చేయాలి. అకార్డింగ్ టు ద పర్సంటేజ్ ప్రిస్క్రైబ్డ్ బై Finance Commission under Article 280 mentioned in the Constitution itself. It's a constitutional body, right? So this is important here. Now, as I have told you, cess and surcharges are levied by whom? Cess and surcharges are levied by central government. Okay. And I have told you in my previous discussion that this cess and surcharges are not shared by central government to the states. They are not shared by central government to the states. Remember this point here. Understood? Remember this point here. Okay. Now statistical method. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ 100 crores వచ్చినాయండి. సెంట్రల్ గవర్నమెంట్కి 100 crores వచ్చినాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి వచ్చినాయి. సార్ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి 100 crores వచ్చినాయి. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ లివీ సెస్ అండ్ ఛార్జెస్. ఈ సెస్ అండ్ ఛార్జెస్లో గవర్నమెంట్కి ఒక 20 crores వచ్చినాయి. Okay, according to our constitution, according to the general customary principle, that central government is bound to share only this part with the states, not this part. Central government, okay, when they levy cess and surcharges, they will not share this cess and surcharges to the states. That's why, according to our constitution, they have to share only this part, not this part. Okay. So that's what it is. But in GST regime, suppose ఈ 100 crores లో తెలంగాణకి 20 crores, sorry, it is very high. Okay, 4 crores, మహారాష్ట్రకి 5 crores, ఢిల్లీకి 10 crores అట్లా వచ్చినాయి. ఓకే, జిఎస్టీ సిస్టంలో ఈ సెసెస్ సర్చార్జెస్ ఉన్నాయి కదా, all cesses are subsumed under GST. All cesses are subsumed under GST. Okay, then it becomes how much? 100 plus 20, 120 crores అయిపోతుంది. ఎందుకంటే all cesses and surcharges are subsumed under GST. Okay, so now divisible pool అంటారు. ఇది పూల్, దిస్ ఇస్ పూల్ అంటే టోటల్ రెవెన్యూ. ఈ పూల్కి డివైడ్ చేయాలి అన్ని స్టేట్స్లో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డివిజిబుల్ పూల్ అంటారు. ఏమంటారు? డివిజిబుల్ పూల్. సో ఇప్పుడు ముందు 100 crores was only divisible among the state, and because of the introduction of GST, cesses are also subsumed. The revenue, the divisible pool instead of 100 became how much? 120 crore. So Telangana ki plus 1, they plus 2, plus 3, like that they will get. Very, very important. Very, very important thing I have told you. So under GST, central cesses will be subsumed into the GST, and with the help of this cesses included, okay, it increases the divisible pool of the resources, which is to help the states more. State ki advantage అయిపోయింది, because central will not share the cesses and surcharges. Surcharges వాళ్ళు ఇంకా తీసుకుంటారు, cess only subsumed. Okay, the cesses proceeds generally go to the central government. But these cesses are now subsumed under what? GST. Okay, and state will also get the increase there. Similarly, revenue of the states will also increase, and earlier excise duty on production and service, tax on services were assigned to the central, but in the GST on the production and services will go to the states too. Okay, so very, very important point is written here. Okay, revenue of the states will also increase, as earlier mundu excise duty on production and services, excise duty on production and service tax on services were assigned to the center, but now on the GST production, now in the GST regime, production and services will go to the states too. You have learned already that
సెంట్రల్ గవర్నమెంట్ విల్ లివీ సర్వీస్ ట్యాక్స్, అంటే సర్వీస్ మీద మొత్తం ట్యాక్స్ కలెక్టెడ్ వాట్ ఎవర్ ఆర్ దేర్ విల్ గో టు ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎక్సైజ్ డ్యూటీ లివిడ్ బై ద సెంటర్ విల్ ఆల్సో గో టు ద సెంట్రల్ గవర్నమెంట్. ముందు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, they don't used to give it. Okay, now as because excise duty, cess, ఇంకా వాట్ ఇస్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ జిఎస్టీలో సబ్జ్యూమ్ అయిన తర్వాత జిఎస్టీ పూల్ చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా డివిజన్ ఆఫ్ దట్ మనీ ఆల్సో బికమ్ లార్జర్ అండ్ స్టేట్స్కి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే వాట్ వాజ్ నాట్ షేర్డ్ బిఫోర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ జిఎస్టీలో సబ్జ్యూమ్ అయిపోయింది. Okay, proper sentence is given here. You can just read it by yourself and you can understand. Okay, that's very, very easy to do. That's not an issue. Okay. GST is a destination based tax. Okay. Now, important here is ఎందుకు పెట్టుకున్నారు జిఎస్టీ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్? ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు ఒరిజిన్ బేస్డ్ ట్యాక్స్ పెట్టలేదు? అంటే తెలంగాణలో ఒరిజిన్ అయితే తెలంగాణకి రావాలి కదా ట్యాక్స్. అట్లా కాకుండా తెలంగాణలో ఒరిజిన్ అయిన మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ వేరే స్టేట్స్కి వెళ్తే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, అంటే వాళ్లకు ట్యాక్స్ ఇస్తున్నాం ఆ గూడ్స్కి. వై? బికాస్ to achieve a novel objective called as it will increase the revenue of poor states కి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే, వాళ్ళు తొందరగా డెవలప్ అయిపోతారు, గవర్నమెంట్కి రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఇంకా వెల్ఫేర్ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ పూర్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ డెవలప్ అండ్ వీ షుడ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. నేషనల్ డెవలప్మెంట్లో అందరూ ఒకటే. నా బీహార్లో మీకు తెలుసు ఆల్రెడీ, బీహార్లో, యూపీలో, ఒడిస్సాలో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఇలాంటి ఈ స్టేట్స్లో ఇండస్ట్రియలైజేషన్ ఉండదండి. అంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం ఎక్కువ జరగదు, లేబర్ వర్కే ఎక్కువ ఉంటుంది. లేబర్కే వాళ్ళకి దగ్గర జాబ్స్ లేవు, అందుకే వాళ్ళు పంజాబ్, హర్యానా, ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటున్నారు, లేబర్ వర్క్ కన్స్ట్రక్షన్లో పని చేసుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళ దగ్గర ఇండస్ట్రియలైజేషనే ఉండదు. సో మరి వాళ్ళకు కూడా కావాలి కదా, కెమెరాస్ కావాలి, స్మార్ట్ పెన్స్ కావాలి, ఓకే, వాళ్ళకు కూడా ఆల్ గెజెట్స్ కావాలి కదా, మైక్రోవేవ్స్ అక్కడ కూడా సప్లై చేయాలి కదా. మనం అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ కావాలి కాబట్టి మనం వేరే స్టేట్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిపోయి వాళ్ళ దగ్గర వెళ్తుంది. సో విత్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, తెలంగాణలో సపోజ్ ఇండస్ట్రియలైజేషన్ ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది, వీళ్ళు ఇక్కడ సప్లై చేస్తున్నారు, చాలా యూనిట్స్ సప్లై చేస్తున్నారు. ఇంకా వీళ్ళు కొని వీళ్ళకి మళ్ళీ డబ్బులు మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చి ఇదే స్టేట్స్ పెద్దగా మంచి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి, అక్కడ డెవలప్ అవ్వట్లేదు. వాళ్ళది పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాళ్ళ డబ్బులు ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం మిగులుతుంది అండి? వాళ్ళ స్టేట్స్లో ఇన్వెస్ట్మెంటే మిగిలదు, వాళ్ళ దగ్గర డబ్బులే ఉండదు. అందుకే జిఎస్టీలో డెస్టినేషన్ బీహార్లో మనం అమ్మితే ఆ స్టేట్స్కి ఎన్ని యూనిట్స్ అమ్మితే ఆ స్టేట్స్కి జిఎస్టీ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ జిఎస్టీ టు దెమ్. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆ స్టేట్ డెవలప్ అవ్వచ్చు. సో వెరీ వెరీ నావెల్ ఐడియా, వెరీ వెరీ ఆసమ్, very good idea. This is okay to develop the poor states. I hope the lecture is very clear to you. Do subscribe to the Telugu One channel and share the videos as much as you can so that all the students will get the benefit of it. Thank you so much. Signing off, Sujath. All the best.